హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మీ రమని. ఇవాళ స్పెషల్స్ వచ్చేసి సండే స్పెషల్ అండి. ఇక్కడ 2 రెసిపీస్ చేస్తున్నాను ఇవాళ. నాన్ వెజ్ రెసిపీస్. ఒకటి రొయ్యలు, ఇంకొకటి చికెను. రొయ్యలు మా వారికి ఇష్టము, పిల్లలకి చికెన్ అంటే ఇష్టము. అందుకని 2 రెసిపీస్ చేస్తున్నాను. ఇక్కడ రొయ్యల్ని క్లీన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని పసుపు, ఉప్పు వేసి ఒక్క 15 నిమిషాల పాటు ఉడికిచ్చానండి. దాంట్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికిచ్చాను. ఇక్కడ రొయ్యలు ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ హెవీగానే అనిపిచ్చాయి నాకు. ఆ వాటర్ పోయేంత వరకు ఉడికిచ్చి పక్కకు తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నానండి. రెండిటికి ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఇక్కడ ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. టమాటాలు ఒక 4 తీసుకున్నాను. మిగిలిన టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి వెజిటబుల్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని చికెన్ కోసం కడాయి పెట్టాను. ఈ కడాయి హీట్ అవుతూ ఉండగా ఒకసారి రొయ్యల్ని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టానండి. వాటర్ ఇంకొంచెం హెవీగానే అనిపించాయి. ఇక్కడ కడాయి వేడెక్కగానే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇవి నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఆనియను, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఒక 2 సెకండ్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ని వేసుకున్నానండి. ఇక్కడ చికెన్ వేసుకొని ఈ చికెన్ని మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిచ్చానండి. తర్వాత ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం మీకు కారం ఎక్కువైనట్టు అనిపిస్తుందా? కాదండి, నాకు కారమే రెడ్‌గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు నేను ఫ్రై చేసుకున్నానండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ రొయ్యల్లో ఏవైతే వాటర్ ఉన్నాయన్నానో ఆ వాటర్ అంతా అయిపోయాయండి. నేను తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి కడాయి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను. ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం చిట్లుతూ ఉండగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అంతే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయితే పచ్చివాసన అంతా పోతుందండి. ఇక్కడ రొయ్యలు వేసుకుంటున్నాను. ఏదైతే మనం పక్కకు తీసుకొని ఉంచుకున్నామో రొయ్యలు వేసుకుంటున్నాను. ఈ రొయ్యలన్నిటిని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి కూడా వేశాను. ఇక్కడ ఎవరైతే కారం ఎక్కువ కావాలి అనుకుంటారో చూసి వేసుకోండి. ఉప్పు కూడా చూసి వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వేశాను. ఎందుకంటే ఫస్ట్ రొయ్యల్లో వేశాను కాబట్టి ఇక్కడ నాకు ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని చూసుకుంటూ వేసుకున్నాను. ఇక్కడ ఒక 4 టమాటాలు తీసుకొని ప్యూరీ చేసుకున్నానండి నేను. అంతే దాంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేసుకొని ప్యూరీ చేసుకున్నాను. ఈ ప్యూరీ వచ్చేసి ఎందుకు చేసుకున్నాను అంటే ఇప్పుడున్న టమాటాలు కొంచెం ఉడకడం కష్టంగా అనిపిస్తున్నాయి. అందుకని టమాటా ప్యూరీ వాడినానండి ఇందులో. ఇది టమాటా ప్యూరీ వేసుకున్నాక కర్రీ అంతా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ రొయ్యల్లో కూడా అలానే మిక్స్ చేసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి.
ఇక్కడ కొత్తిమీర అవన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతుండగానే ధనియాల పొడి, టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకున్నానండి. అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చిటికెడు ఇక్కడ బిర్యానీ మసాలా వాడానండి. కొంచెం బిర్యానీ మసాలా వాడడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఆ స్పైస్‌నెస్ అనేది కొంచెం బాగుంటుంది. ఇలా అన్నిటిని మిక్స్ చేసుకున్నాను రెండిట్లో. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నానండి. ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్నాక రొయ్యలు ఆఫ్ చేశానండి. ఇలా చికెన్ కూడా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చేసి స్టవ్ కట్టేశాను.